రాజమండ్రి అంటేనే టీడీపీ కంచుకోట. గత ఎన్నికలలో ఫ్యాన్ హవాలోనూ సైకిల్ పార్టీకే జై కొట్టారు రాజమండ్రి ఓటర్లు. ఈ ఎన్నికల్లోనూ మరోసారి అక్కడ పసుపు జెండాని ఎగరబోతుందా? వ్యూహాత్మకంగా అభ్యర్థిని మార్చినా వైసీపీకి అక్కడ పెద్దగా స్కోప్ లేనట్లేనా? ఆదిరెడ్డి వాసు స్పీడ్కు ఫ్యాన్ స్పీడ్ స్లో కానుందా? రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో రసవత్తరంగా ఉంది రాజకీయం. కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు బరిలో ఉండగా వైసీపీ నుంచి మార్గాని భరత్ పోటీలో ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరూ హోరాహోరీగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లని ఆకట్టుకునేలా తమదైన శైలితో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో రాజమండ్రిలో ఎవరు గెలవబోతున్నారన్న చర్చ ప్రధానంగా జరుగుతుండగా కంచుకోటలలో మరోసారి గెలుపు తమదేనన్న ధీమాతో ఉంది టీడీపీ. గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో కూడా టీడీపీ నుంచి ఆదిరెడ్డి భవానీ పోటీ చేసి 30,000 ఓట్ల పైనే మెజారిటీతో గెలిచారు. ఈసారి ఎన్నికల్లో భవానీ భర్త శ్రీనివాస్ పోటీ చేయడంతో మళ్లీ విజయం ఆదిరెడ్డి కుటుంబానిదేనన్న చర్చ రాజమండ్రి నగరంలో జరుగుతోంది. గురూజీ రామ్నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాలలో వైసీపీ మొదటి నుంచి బలహీనంగానే ఉంది. ఇక్కడ టీడీపీ బలంగా ఉండడంతో పోటీలో నిలిచిన ప్రత్యర్థులకు రాజమండ్రి ఎప్పుడూ సవాలుగానే ఉంటుంది. వన్ సైడ్ వార్లా ఉంటుంది రాజమండ్రి ఎలక్షన్. అందులోనూ ఆదిరెడ్డి ఫ్యామిలీని ఆత్మరక్షణలో పడేయాలన్న ఉద్దేశంతో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంతో రాజమండ్రి ఓటర్లలో ఆ కుటుంబంపై సింపతి పెరిగింది. ఇక అధినేతను అరెస్ట్ చేసిన సమయంలోనూ రాజమండ్రిలో బలంగా నిలబడింది ఆదిరెడ్డి ఫ్యామిలీ. దీంతో రాజమండ్రి ఓటర్లు ఆదిరెడ్డి వాసుకి మద్దతుగా నిలుస్తున్నారు. వైసీపీ నుంచి బరిలో ఉన్న మార్గాని భరత్ ఉత్సాహంగా ప్రజల్లో తిరుగుతున్నా రాజమండ్రి సిటీలో పార్టీకంత స్పీడ్ కనిపించడం లేదు. ఎంపీగా పనిచేసిన భరత్ 6 నియోజకవర్గాలను పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. రాజమండ్రి నగరంపైనే ముందు నుంచి ఫోకస్ పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. మోరంపూడి ఫ్లైఓవర్, ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్, కంబాల చెరువు ఇలా పలు అభివృద్ధి పనులు చేశానని మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా అవన్నీ జరిగే పనులే కదా అన్న ఆలోచనలో ప్రజల్లో ఉంది. ప్రభుత్వ పథకాలే గట్టెక్కిస్తాయన్న నమ్మకంతో భరత్ ఉన్నా పట్టణ ప్రాంతాలలో కూటమి స్ట్రాంగ్గా ఉండడం వైసీపీ ముందున్న సవాలు. సర్వేలు కూడా కూటమికి అనుకూలంగా ఉండడంతో రాజమండ్రిలో సిటీ తమదేనంటున్నారు టీడీపీ తమ్ముళ్లు.